జేబీ మలపి తంగల ఒక అస్పృశ్యుని జీవన పోరాటం. పారంజిత్ గారు సినిమాని, ఒక ఆర్ట్ ఫామ్ని ఒక సందేశం ఇవ్వటం కోసం, చైతన్యం చేయటం కోసం వాడటం అనేది జరిగింది. ఖచ్చితంగా ఆయన సినిమాలన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే అదే జరుగుతాం. ఈ తంగలాన్ అనేది ఖచ్చితంగా మీరు గమనించినట్లయితే బౌద్ధానికి బ్రాహ్మణిజానికి మధ్య జరిగిన పోరాటం. అంతేకాకుండా ప్రకృతిని నమ్ముకున్న ప్రజలకి, భూసురులుగా చెప్పబడుతున్న వాళ్ళకి, అంటే పరాన్న జీవులకి మధ్య జరిగిన పోరాటం. బానిసత్వానికి అలాగే పెత్తందారులకి, బానిసత్వానికి అగ్రవర్ణాలకి మధ్య జరిగిన పోరాటం. భూమి కోసం పోరాటం అని కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ అది ఖచ్చితంగా క్లియర్గా చెప్పొచ్చు ఏంటంటే బౌద్ధం అనేది వచ్చింది ఈ దేశంలో మనుషుల జీవన విధానాన్ని, ప్రకృతిని సంరక్షించడం కోసం, మనుషులందరినీ సమానంగా చూడటం కోసం, అలాగే ఒక పితృస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో దాని స్థానే మాతృస్వామ్య వ్యవస్థని మళ్ళీ పునఃప్రతిష్ఠించడం కోసం వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. బ్రాహ్మణిజంకి బుద్ధిజానికి మధ్య వ్యత్యాసం తెలియాలంటే మనకు ఖచ్చితంగా ఈ సమాజం ఎలా నిర్మితమైందో మనకు తెలియాలి. మనిషి పుట్టుకతో ఒంటరిగా ఉండేవాడు. అతడు గుంపులుగా, ఒక్కటిగా జీవించలేవని గుంపులుగా మారడం జరిగింది. గుంపుల నుంచి జనపదాలు, గణాల నుంచి జనపదాలు, జనపదాల నుంచి మహాజనపదాలు. అలాంటి మహాజనపదాలు 16 ఏర్పడ్డాయి. మహాజనపదాలు 16 అంటే ఒక మనిషి ఒంటరిగా జీవించలేడు కాబట్టి, సమాజంలో ఒంటరిగా ఉండలేడు కాబట్టి గుంపులుగా ఏర్పడి వారికి కావాల్సినవి కూడా పొందుతాం. ఆ గుంపులే జనపదాలుగా ఏర్పడటం. అంటే జనపదాలు అంటే అలా గ్రామాలు. ఆ గ్రామాలే ఒక గణాలుగా ఏర్పడటం. అంటే మనం మాట్లాడుకున్న మండలాలు ఉంటాయి. అవి ఏమని అంటే ఆ గణాలు మహాజనపదాలుగా మారాయి. అంటే ఒక రాష్ట్రాలుగా, జిల్లాలుగా, అలా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. అవన్నీ కలిపి ఒక భారతదేశంగా ఏర్పడి 16 మహాజనపదాలు ఒక ఇండియా స్వరూపానికి ఇచ్చాయి భారతదేశానికి. చాలామంది చెబుతున్న భరతుడు పుట్టిన దేశం భారతదేశం కాదు. సో మహాజనపదాలుగా, ఆ మహాజనపదాల్లో ఉండే ఆచార వ్యవహారాన్ని అన్నిటినీ మనం మన ఆట, మన పాట, అలాగే మనం తినే తిండి, మనం కట్టుకునే బట్ట, మనం పూజించే దేవుడు, ఇవన్నీ కూడా కలిపి సంస్కృతిగా మార్చారు. సంస్కృతి అంటారు దాన్ని. మన ఆట, మన పాట, మనం తిండే తిండి, మనం కట్టుకునే బట్ట, మన ప్రతిదీ కూడా మన చుట్టూరు. ఇక్కడ జనపదాల్లో ఈ 16 మహాజనపదాల్లో, లేకపోతే ఇక్కడ చెప్పబడుతున్న ఈ వ్యవస్థలో వాళ్ళని ఎవరైతే ఆ సమాజాన్ని కాపాడుతారో, ఎవరైతే ఆ సమాజాన్ని, ప్రకృతిని కాపాడుతారో వాళ్ళు ఆ సమాజానికి సంబంధించిన దేవుళ్ళు, దేవతలుగా ఉండేవారు. మీ అందరికీ తెలుసు. ఇక్కడ హారతి అనే విషయానికి వచ్చేసరికి అక్కడ ప్రకృతిని కానీ, అక్కడ సంపదను కానీ, ఆ ఊరిని కానీ కాపాడే మనిషి హారతి. అంటే అక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణిజానికి, బుద్ధిజానికి మన వ్యత్యాసం అర్థమైతే అర్థం. బ్రాహ్మణిజం ఎందుకు వచ్చిందంటే ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆరుడైన వాడు భారతదేశానికి వచ్చిన తర్వాత ఇదేతుందో మన వ్యవస్థని ధ్వంసం చేశారు. అప్పుడు అడ్డుకున్న వాళ్ళు స్త్రీ. అంటే మనది మాతృస్వామ్య వ్యవస్థ. మాతృస్వామ్య వ్యవస్థ స్థానంలో ఈరోజు పితృస్వామ్య వ్యవస్థ నడుస్తుందని పారంజిత్ గారు ఖచ్చితంగా చెప్పాడు. మన వనరుల్ని, మనల్ని కాపాడేది మాతృస్వామ్య వ్యవస్థ. ఆ ఊరికి రాణిగా లేకపోతే కాపరిగా ఉన్నది ఎవరంటే స్త్రీ ప్రధానంగా పోరాటాలు చేసేది, మనల్ని కాపాడేది. అంతేకాకుండా వనరులు కాపాడటం, ఆవిడని గాడ్సెస్ అంటారు. మనకి మీ అందరికీ తెలుసు, మన ఇళ్ళలో గంగానమ్మ, పోలేరమ్మ, కట్టమైసమ్మ, ఇలా చాలా గ్రామ దేవతలు ఉండేవి. మీ అందరికీ తెలుసు, గమనించండి ఒకసారి. పల్లెటూళ్ళలో మనం ఆ గంగానమ్మ స్థానంలో మనం ఒకసారి చూడండి.
మరి పంటను కోసేటప్పుడు మనం భూమి మీద, ఆ పంట మీద, ఆ గింజల మీద ఆధారపడి బతుకుతూ ఉండాలి. ఆ పంటను కోసేటప్పుడు మరి తంగలాన్ ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్, ఈజ్ ఎ రెవల్యూషనరీ. తంగలాన్ గంగానమ్మకి ఇచ్చేయటం, అదే సమయంలో మరి ఆ తంగలాని భార్యకి పూనకం రావటం, ఇవన్నీ మన పల్లెటూరులో మనం గమనిస్తాం. మన ఊళ్ళలో గంగానమ్మ జాతరలు మనం చూస్తాం, పోలేరమ్మ జాతరలు మనం చూస్తాం, ఈ కట్టమైసమ్మ జాతరలు మనం చూస్తాం, అలాగే గొంతేనమ్మ పండుగలు మనం చేస్తాం. సో ఇలాంటివి అన్నీ కూడా ప్రకృతిలో మన జీవితంలో దేవుళ్ళు దేవతలు, ఇక్కడ రాముడు కృష్ణుడు ఎక్కడ కనిపించరు మనకి, అదే క్లియర్గా చెప్పబడింది. ఒక కర్ణం, కర్ణం అంటారు మనం మునసబులు కర్ణాలు, వసూళ్ళు చేసిన వాడు మునసబు, వాడు అండర్లో పనిచేసేది కర్ణాలు. కర్ణం బ్రాహ్మణుడు అంటాడు. మన వాళ్ళు ఒక పనికి ఉపకరించినప్పుడు ఒక రాతి మీద కత్తులతో కర్రలతో ఉన్నటువంటి విగ్రహాన్ని చూపించి, వీళ్ళు నాటి గాడ్వి కాదు, వాళ్ళే కుక్కల్ని నక్కల్ని ఆయుధాలని పూజిస్తారు. ఎస్, మనం పూజించేవాళ్ళం, ఎద్దును దున్నపోతును పూజించేవాళ్ళం, ఎద్దును పూజించేవాళ్ళం, అంటే వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు పూజించేవాళ్ళం. వ్యవసాయం చేయడానికి కానీ రక్షణకు ఉపయోగపడే కత్తుల్ని ఉపయోగపడే నాగల్ని పూజించేవాళ్ళం, కత్తుల్ని పూజించేవాళ్ళం. మన జీవనానికి ఉపయోగపడిన ప్రతి వస్తువుని పూజించేవాళ్ళం. నీటిని గంగానమ్మ అంటే నీరు, పంటలు పండటానికి నీరు అవసరం కాబట్టి మనం పంటలు పూజించేవాళ్ళం. అదే సమయంలో కోత కోసేటప్పుడు పాడిన పాటలు ఏవైతున్నాయి జనపదాలని మీరు ఎన్ని ఉంటారు. మా ఊర్లో మా బిల్లెమ్మ ఉండేది. ఈ పాటల సమయంలో వాళ్ళు మన ఆట పాటలని ఏం చేసేవాళ్ళు అంటే, కాలుపు తీసేటప్పుడు కానీ, నాట్లు వేసేటప్పుడు కానీ, కోతలు కోసేటప్పుడు కానీ మర్చిపోవటానికి పాటల రూపంలో పాడేవాళ్ళు. ఇప్పుడు సినిమాలో పాడుతున్న కూండు రాగలు, హిందుస్థానీ రాగలు, తోటకూర రాగలు కాదు. అక్కడ వాళ్ళ యొక్క శ్రమని మళ్ళీ మర్చిపోవటానికి, వాళ్ళు శ్రమిస్తున్న విధానం గురించి మాట్లాడుకుంటూ పాడే పాటలే మనకు కనిపించాయి. ఎంత గొప్ప విషయం ఆలోచించాను ఒకసారి. పారంజిత్ గారికి నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. మన సంస్కృతి మళ్ళీ చూపించారు. మాతృస్వామ్య సంస్కృతి అని, ఈ భారతదేశంలో మూలనవాసుల సంస్కృతి మాతృస్వామ్య సంస్కృతి అని, మాతృస్వామ్య సంస్కృతి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు జీవన విధానం ఎలా ఉంటుందో చూపించాడు. అలాగే పోరాటం చేస్తే ఎటువైపు నుంచి పోరాటం చేయాలో చూపించారు ఆయన. బుద్ధిజానికి బ్రాహ్మణిజానికి మధ్య వ్యత్యాసం చూపించారు ఆయన. ఎంత చక్కగా చూపించారంటే, అంతేకాకుండా బానిసత్వాన్ని నుంచి విముక్తి చెందాలంటే నువ్వు వైపు నుంచి పోరాటం చేయాలో చూపించారు. నిజంగా ఎంత గొప్ప సినిమా అంటే, నేను లైఫ్లో అటువంటి సినిమా చూడాల. చాలామంది కేజీఎఫ్ సూపర్ మూవీ అంటారు. కేజీఎఫ్లో ఏముంది చెప్పండి? తెగించిన ఒక వ్యక్తి రౌడీలందరినీ చంపటం, దోచుకున్న డబ్బుని తన దగ్గర తెచ్చుకోవటం, ఇంతే. బాహుబలిలో ఏమని చెప్పండి? బాహుబలిలో అన్నదమ్ముల మధ్య, ఇద్దరు రాజుల మధ్య కుట్ర. ఒకడు ప్రేమించిన ఈడు ఇష్టపడిన అమ్మాయిని ఇంకోడు ప్రేమించి పెళ్లి చేసుకోవటం, తర్వాత ఈడేదో జాతికి అయితే న్యాయం చేసినట్టుగా ఊళ్ళోకి వెళ్ళిపోవటం, ఆయన తరివేయటం. అక్కడ ఏమన్నా కనిపించిందా? అక్కడ మరి ఆడపిల్లల మీద చేయేస్తే నరికేసాడని ఒక పెద్ద వేరే లెవెల్లో చెప్పటం. మరి జాకెట్లు లేకుండా సమాజం, బట్టలు లేకుండా సమాజం ఉన్నప్పుడు మరి ఈ బాహుబలులు, ఈ వీరబళ్ళు ఏమైపోయారు? ఆలోచించండి ఒకసారి. తను సంపాదించిన సంపాదనలో నుంచి జాకెట్ తీసుకుని వచ్చి ఆ జాకెట్ ఇస్తే వేసుకున్నప్పుడు ఆ పల్లెలో ఉన్న ఆనందం, ఆడపడులు మన మూల నివాసి స్త్రీలో ఉన్న ఆనందాన్ని మనం గమనించినట్లయితే మనం ఎంత పరిస్థితుల్లో ఉన్నాం, ఎంత చక్కగా వివరించాడు ఆయన. అంతేకాకుండా నీ చదువుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష వల్ల నీ చదువు చదువుకుని, నీ బట్టను కొనుక్కుని, ఉద్యోగం చేసుకుని, నీ బట్టను కనుక్కుని, తెల్ల బట్టలు వేసుకుని రోడ్డంట వెళుతూ ఉంటే ఓరవలేని మనుషులు ఎలా ఉంటారో, మరి బ్రిటిష్ దొరలు ఇచ్చిన బట్టల్ని వేసుకుని వచ్చినప్పుడు అవి చించి పరేసేంత పరిస్థితికి ఎలా దిగజారుతున్నారో అది ఎంత చక్కగా చూపించారు పారంజిత్ గారు. గమనించండి ఒకసారి. అంతేకాకుండా మీరు గమనిస్తే ఇంకొక విషయం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మరి మనల్ని అంటరాని వాళ్ళని నెట్టేస్తూ దూరంగా జరుగు అంటున్న సమాజంలో పరిస్థితుల్లో ఒక బ్రిటిష్ పిల్లవాడు బండి దిగుతూ
మరి అశోక్ అంటే మన తంగలాని గారి కుమారుడు, తంగలాని కుమారుడుని చెయ్యి అందించి తీసుకుని చెయ్యి పట్టుకున్నప్పుడు ఆ చెయ్యి, అరే నేను అంటరాని వాడిని కూడా పట్టించుకోను, నన్ను చేత్తో మనిషిలాగా పట్టుకున్నాడే అని ఆ ఫీల్ని మీరు గమనించండి ఒకసారి. దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ మూవీ. నాట్ ఓన్లీ ఇట్ ఈజ్ ఎ రెవల్యూషనరీ మూవీ. ఇది మన జీవితాన్ని సృజించే విధంగా చూపించడమే కాదు, మనం ఏ పక్షాన ఉండి పోరాటం చేయాలో నిర్దేశకత్వం ఇచ్చిన సినిమా. దట్ ఈస్ పారంజిత్ సినిమా తంగలాన్. ప్రతి ఒక్కరూ చూడాలి. ఇందులో మాతృస్వామ్య వ్యవస్థ ఇంపార్టెన్స్ ఉంది, ప్రకృతి వ్యవస్థ ఇంపార్టెన్స్ ఉంది, మన గ్రామ దేవతల గురించి ఉంది, మన భూ పోరాటాలు ఉంది, మన అంటరాంతనానికి కారణాలు కనిపిస్తాయి. మనం పోరాటం దాని విముక్తి కోసం మనం ఏం చేయాలి, చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న పదవుల కోసం, చిన్న చిన్న పోస్టింగ్ల కోసం, లేకపోతే వాటి కోసం వీటి కోసం ఊడిగించేసే జాతిలాగా కాదురా ఉండాల్సింది. హారతి చెప్పుద్ది క్లియర్గా, నువ్వు నా పక్షాన మన పక్షాన ఉండి పోరాటం చేయాలి, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు తంగలాన్ అని చెప్పింది. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. జాతి పక్షాన ఉండి పోరాటం చేయాల్సిన ఉద్యోగస్తులారా, జాతి పక్షాన ఉండి పోరాటం చేయాల్సిన పాలకుల ఎమ్మెల్యేలు ఎంపీలారా, జాతి పక్షాన ఉండి పోరాటం చేయాల్సిన ఉద్యమకారులారా, మీరు ఎక్కడ ఉన్నారో గమనించండి. తంగలాన్ ఒక మీకు కనువిప్పు కలిగిస్తుందని చెప్పేసి, మీరు కనుక జాతి పక్షాన లేకపోతే వాళ్ళకి కనువిప్పు, మన జాతిలో నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళకి స్ఫూర్తినిచ్చే సినిమా తంగలాన్. తప్పక చూడండి. జై భీమ్, మీ రాంబాబు.